ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, పాలనొరగల జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయతతో పాటు భక్తి, చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం. ఏడాదికొకసారి జరిగే సలేశ్వర జాతరపై ఓ రిపోర్ట్. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది సలేశ్వర క్షేత్రం. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది. అమర్నాథ్ యాత్రను తలపించేలా ఉండే వేడుకకు లక్షల్లో తరలి వస్తూ ఉంటారు. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోయేస్తాం లింగమయ్య అని స్మరిస్తూ రాత్రి పగలు భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటారు. మొదట ఈ క్షేత్రాన్ని సర్వేశ్వరంగా పిలిచేవారు. ఆ తర్వాత ఇది సలేశ్వరంగా మారింది. చెంచుల సంప్రదాయ జాతర ఇది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలిచే లింగమయ్య స్వామి, గంగమ్మలు ఘనంగా పూజలందుకుంటున్నారు. ఈ దేవాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి 6-7 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు. 13వ శతాబ్దంలో మల్లికార్జున పండితారాధ్య చరిత్ర, శ్రీపర్వత క్షేత్ర మహత్యంలో సలేశ్వర విషేదాలను సోమనాథుడు వర్ణించాడు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. సలేశ్వరం వెళ్లాలంటే అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. ఒకటి మన్నన్నూరు నుంచి, రెండోది బల్మూరు మండలం కొండనాగుల నుంచి, మూడోది లింగాల నుంచి నడక సాగిస్తూ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దట్టమైన అడవిలో, ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర. మండు వేసవిలో జాలువారే జలపాతాలు, నీటిగుండాలు అడుగడుగునా కనిపిస్తాయి. సలేశ్వరం దేవాలయం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి యాత్ర అని చెప్పేసి విన్నాను నేను. సరే చూద్దామని చెప్పేసి ఈ వయసులో కూడా అంటే నడచడానికి కాలు చేతులు సహకరించకపోయినా భగవంతుని మీద నమ్మకం తోటి భారం వేసి వచ్చినాము. వచ్చి చూడగలిగినాము. కానీ చూసిన తర్వాత ఇది హిమాలయాల్లో ఉన్నటువంటి బద్రీనాథ్ దేవాలయానికి అంత కోట్లల్లో కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత మహత్యం ఉంది, అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ దర్శించగలిగినటువంటి మహాక్షేత్రం అని నేను భావిస్తున్నాను. సలేశ్వరం వెళ్లే దారిలో మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది. మెట్టు దిగిన తర్వాత పాపనాశన తీర్థం వస్తుంది. అక్కడి నుంచి కొంత దూరం వెడితే భైరవుని గుడి, ఆ తర్వాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం ఉంటాయి. ఇక్కడ గుండంలో స్నానం చేయడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. శ్రీరామనవమి కళ్యాణోగాన్ని త్రేతాయుగం నాటి దగ్గర నుంచి ఈ క్షేత్రానికి కానీ శ్రీపర్వత పురాణం ప్రకారం ఈ క్షేత్రానికి మనం జరుగుతుంది. అట్లా సిద్ధనాగార్జునుడి దగ్గర నుంచి వీళ్ళందరూ ఇక్కడ సిద్ధులు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ ఇది. అండ్ దాని పౌర్ణమి అవగానే సీతారామ లక్ష్మణ్ సమేత హనుమత్ సమేతంగా ఈ శంఖగుండంలోని 5 కిరణాలు లింగంలో పడితే 12 గంటలకు చైత్ర పౌర్ణమి నాడు ఆ కిరణాలు లింగంలోకి ఆవిర్భవించడం ఇవన్నీ జరుగుతుంది. అంత విశిష్టగా ఉంది. అలాగే ఈ క్షేత్రానికి ఈశాన్యంలోని జలపాతం, వాయువుల్లోనేమో లింగమేశ్వరుడు, నైరుతినేమో కాలభైరుడు, క్షేత్రానికి కాలభైరుడు. ఈ మధ్యన ఏంటంటే ఇప్పుడు అమర్నాథ్ తెలంగాణ యాత్రకి ఈ క్షేత్రాన్ని పిలువబడుతుంది. దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా దేవతలకు పూజా కార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తారు. గతంలో గిరిజనులు, చెంచులు ఎక్కువగా సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేవారు. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. చాలా బాగుంది. సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక్కడ సౌకర్యాలు. ముఖ్యంగా భోజన వసతి అందరికీ చాలా బాగుంది. అందరికీ అన్నదానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంతమందికి వారు భోజనం కల్పించినందుకు వారు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. ఇంకా దీన్ని తెలంగాణ ప్రభుత్వము ఇంకా దీన్ని డెవలప్ చేసి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలి. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే ఈ సలేశ్వరం యాత్ర సాహసోపేత యాత్రగా చెప్పవచ్చు. దట్టమైన అడవి గుండా వెళుతూ ఆ దేవదేవుడిని స్మరించుకుంటూ ముందుకు కదులుతారు భక్తకోటి. ఈసారి ఫారెస్ట్ అధికారుల ఆంక్షలతో 3 రోజులు మాత్రమే జాతరకు అనుమతించడంతో భక్తులు పోటెత్తుతున్నారు.